హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్కి సంబంధించి పేపర్ 2 మ్యాథమెటిక్స్ జామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తాం. చాలా ఈజీగా చేయగలిగే విధంగా చిన్న చిన్న ట్రిక్కులతో వివరించడం జరిగింది. ఎంత పెద్ద లెక్క అయినా సరే మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వీడియో మొత్తం చూసినట్లయితే ఒక్కొక్క లెక్క ఒక్కొక్క మోడల్తో ఉంది కాబట్టి అటువంటివి అన్నీ ఏవి వచ్చినా కూడా చేయగలిగే విధంగా మీరు తయారవుతారు. ఇక గత వీడియోలో చెప్పినటువంటి ప్రశ్న మళ్ళీ ఒక్కసారి దాని జవాబు ఇక్కడ చెప్తున్నాను. కామెంట్స్లో చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వరుస బేసి సంఖ్యల వర్గాల భేదము అని ఇవ్వగానే ఆ భేదము ఏదైతే ఉందో దాన్ని 4తో భాగించాలి. అప్పుడు వచ్చిన నంబర్కి ఒకటి తగ్గించటం, ఒకటి పెంచటం. ఆ విధంగా మనకు బేసి సంఖ్యలు 2 వస్తాయి. ఇక్కడ 56 ఇచ్చారు. 56/4 అంటే 14. 14 ఒకటి తక్కువ 13, 14 ఒకటి ఎక్కువ 15. అంటే పెద్ద సంఖ్య 15, చిన్న సంఖ్య 13. ఇక్కడ పెద్ద సంఖ్య అని అడిగారు కాబట్టి 15 జవాబు అవుతుందన్నమాట. ఈ విధంగా సరి సంఖ్యల వర్గాల భేదం ఇచ్చిన, బేసి సంఖ్యల వర్గాల భేదం ఇచ్చిన సింపుల్గా 4తో భాగించి ఒకటి తీసివేస్తే చిన్న సంఖ్య వస్తుంది. 4తో భాగించి ఒకటి కలిపితే పెద్ద సంఖ్య వస్తుంది. ఇక ఇక్కడ ఈ వీడియోలో మొదటి ప్రశ్న, 4 ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 7 centimeters టచ్ వన్ అనదర్, దెన్ ద ఏరియా ఫార్మ్డ్ బిట్వీన్ దెమ్ ఈజ్. జాగ్రత్తగా గమనించండి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 4 సమాన వృత్తములు స్పృశించుకుంటున్నాయి. అయినా ఆ వృత్తముల మధ్య ఏర్పడు ప్రాంత వైశాల్యము. ఇక్కడ పై 22/7గా తీసుకోమన్నారు. ఆప్షన్స్ 84, 42, 315, 157.5 అని ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇచ్చినప్పుడు ఈ పక్కన చూపించినటువంటి ఆకారంలో మనం బొమ్మ గీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ చతురస్రంలో మధ్యలో ఖాళీ ఏర్పడింది. అది మనం కనుక్కోవాల్సిన ప్రదేశం. అంటే 4 వృత్తాలు ఇట్లా కలిసినప్పుడు వాటి మధ్య ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. ఇలా ఇవ్వగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా ఎలా కనుక్కోవాలి, ఏమిటి అని రకరకాలుగా. కొంతమంది ఈ యొక్క సెక్టార్ వైశాల్యాన్ని కనుక్కుంటారు, దాని తర్వాత ఇంకొక రకంగా చేస్తారు. ఇదంతా కాదు. సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యము మైనస్ ఒక వృత్తం యొక్క వైశాల్యం తీసేయండి, అంతే. చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యాన్ని తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చతురస్ర వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజము లేదా భుజము స్క్వేర్ అంటాం. అట్లనే వృత్త వైశాల్యం అంటే πr² అంటాం. ఇక్కడ భుజము చతురస్రము అంటే ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ దాంట్లో ఉన్నటువంటి చతురస్రము. చతురస్రం యొక్క భుజం ఏమైంది అంటే 7 + 7. ఇక్కడ 2 7లు కూడుకోవాలి అంటే 14 అవుతుందన్నమాట. భుజము 14². ఇక్కడ భుజము అనేది 14, భుజము స్క్వేర్ అంటే 14² మైనస్ పై అంటే 22/7 తీసుకోమన్నారు, ఇంటూ 7 × 7. ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోద్ది. 22 7 154, 196 మైనస్ 154 అంటే 42. ఇది నిజానికి
పెద్ద లెక్కే, కానీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా చేయగలుగుతారు. అంటే చతురస్ర వైశాల్యంలోంచి వృత్త వైశాల్యం తీసేసినట్లయితే మీకు జవాబు నేరుగా వచ్చేస్తుంది. ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కానట్లయితే కామెంట్ రూపంలో మీకు ఎక్కడ అర్థం కాలేదో తెలియజేయండి, లేదా నేరుగా మాట్లాడండి, మీకు చక్కగా వివరిస్తాను. మరొక ప్రశ్న, an iron ball with radius 6 centimeters is melted to form a cylinder of radius 8 centimeters, then the height of the cylinder. ఇట్లాంటి లెక్కలు ఇచ్చినప్పుడు కూడా చాలా కంగారు పడతారు. ఐరన్ బాల్ ఇచ్చారు, రేడియస్, అది కరిగించి 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాన్ని ఏర్పరిస్తే ఆ స్తూపం ఎత్తు ఎంత అన్నారు. దీనికి నిజానికి మనం చేయాల్సింది ఇక్కడ హైట్ కనుక్కోవాలి. కాబట్టి ముందు బంతి యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవాలి, దాన్ని స్తూపం యొక్క ఘనపరిమాణానికి సమానం చేయాలి. నిజానికి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. గోళము లేదా బంతి ఇచ్చి స్తూపంగా మార్చమంటే, అప్పుడు స్తూపం యొక్క ఎత్తు అడిగితే నేరుగా 4r²/3r², నేరుగా h = 4r³/3r². మొదటి r ఏమో వృత్తం యొక్క వ్యాసార్థం, హారంలో ఉన్న r స్తూపం యొక్క వ్యాసార్థం. ఇక్కడ ఒక బంతిని కరిగించి స్తూపంగా తయారు చేశారు. అప్పుడు స్తూపం యొక్క ఎత్తు ఎంత అన్నారు. నేరుగా ఇది వచ్చేస్తుంది 4r³/3r² చేసేయండి. ఇక్కడ 4 × r అంటే బంతి యొక్క వ్యాసార్థము 6 సెంటీమీటర్లు, కింద క్యాపిటల్ R అంటే స్తూపం యొక్క వ్యాసార్థం 8 సెంటీమీటర్లు. ఇది వేస్తే క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు నేరుగా 4.5 వస్తుంది. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక గోళాకారంలో అంటే బంతి ఆకారంలో ఉన్నదాన్ని కరిగించి స్తూపాకారంగా తయారు చేసినప్పుడు స్తూపం ఎత్తు అడిగితే నేరుగా 4r³/3r² వేస్తే వచ్చేస్తుంది. పైన క్యూబ్ కింద స్క్వేర్ అన్నమాట. ఇక మరొకటి చూద్దాం. ద నంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ దట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఎ సాలిడ్ క్యూబ్ ఆఫ్ లెడ్ whose edge measures 33 centimeters, each ball is of 3 centimeters in diameter r. ఇక్కడ కూడా అట్లాంటిదే ఇచ్చారు. 33 సెంటీమీటర్ల భుజం కొలత గల ఒక సీసపు సమఘనము నుండి 3 సెంటీమీటర్ల వ్యాసం గల గోళాకార బంతులుగా చేయగలిగితే ఆ బంతుల సంఖ్య అన్నారు. ఇక్కడ ఇది సమఘనం. ఈ సమఘనం నుంచి ఇట్లాంటి గోళాలు తయారు చేశారు. ఎన్ని తయారవుతాయి అన్నారు. ఇక్కడ సమఘనం యొక్క భుజమేమో 33 సెంటీమీటర్లు, గోళం యొక్క వ్యాసమేమో ఇక్కడ 3 సెంటీమీటర్లు ఇచ్చారు. ఏది ఇచ్చినప్పటికీ నంబర్ ఆఫ్ బాల్స్ బంతుల సంఖ్య కావాలి అంటే ఈ సమఘనం యొక్క ఘనపరిమాణము బై ఈ బంతి లేదా గోళం యొక్క ఘనపరిమాణం రాస్తాం. సమఘనం ఘనపరిమాణ సూత్రం భుజము క్యూబు బై గోళం యొక్క ఘనపరిమాణం 4/3πr³. ఇక్కడ భుజము అంటే 33 ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై అంటే 22/7, r అంటే 3/2 వేసుకోవచ్చు. అయితే ఇంత పెద్దగా చేయక్కర్లేదు. ఒక్కటి జాగ్రత్తించినట్లయితే క్రింద 22 ఉంది, పైన 33 3 సార్లు ఉంది. అంటే క్రింద 11 ఎక్కంతో క్యాన్సిల్ చేసినట్లయితే పైన
తప్పనిసరిగా 33 ఇంటూ 33 ఇంటూ 33, అందులో తప్పనిసరిగా మనకు 11 అనేది ఉంటుంది. కాబట్టి లెక్క అంతా చేయకుండా సింపుల్గా మనకిచ్చిన ఆప్షన్స్లో ఏదైతే 11 చే భాగించబడుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 22/7 అని పైకి సంబంధించిన లెక్కలు ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అన్నింటికి దాదాపు 11 యొక్క గుణిజాలే మనకు ఆన్సర్లుగా వస్తాయి. ఇది ఇక్కడ టెక్నిక్. ఇక్కడ తప్పనిసరిగా మనకు 11తో భాగించబడేవి చూసినట్లయితే 11తో అంటే 11 చే భాగించబడాలి అంటే 11 చే భాగించబడాలి అంటే మనం గమనించినట్లయితే వీటిలో 25/41 అనేది 11 చే భాగించబడుతుంది. మిగిలినవేవి కూడా 11 చే భాగించబడవు. మనకు భాజనీయత సూత్రాలు వచ్చినట్లయితే అది 11 చే ఎట్లా భాగించాలో తెలుసుకున్నట్లయితే ఇది ఈజీగా ఉంటుంది. లేదు ఒకవేళ అవి కూడా గుర్తులేవంటే సింపుల్గా 11 చే భాగించి చూసుకోండి. ఇవి ఈ 25/41 మాత్రమే మనకు ఈ 11 చే భాగించబడుతుంది. కాబట్టి దీని యొక్క జవాబు 25/41. ఎప్పుడైనా సరే ఇట్లాంటివి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. పైన ప్రశ్న, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ పాయింట్స్ 02, 04, 33 ఈజ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ సెంట్రాయిడ్, ఈ రెండింటి మధ్య దూరం అడిగాడు. ఇక్కడ బిందువులు 02, 04 మరియు 33లతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రము మరియు మూల బిందువుల మధ్య దూరము. ఇక్కడ చూడండి, త్రిభుజము ఇచ్చాడు, త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చారు 02, 04, 33. ఇట్లా ఇచ్చినప్పుడు గురుత్వ కేంద్రము, ఇది ఫార్ములా తెలిసినా తెలియకపోయినా సింపుల్గా చేయొచ్చు. గురుత్వ కేంద్రము అంటే ఈ మధ్యలో ఉండేటటువంటి బిందువు అన్నమాట. త్రిభుజం యొక్క మధ్యలో ఉండేటటువంటి బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది. ఈ గురుత్వ కేంద్రము అంటే సూత్రం తెలియని వారి గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ మధ్య బిందువు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి 02, 04, 33 ఉంది కదా, అన్నిటి మొదటివి 0 + 0 + 3/3, ఇక దీంట్లో ద్వితీయ నిరూపకాలు అంటే 2 + 4 + 3/3. ఈ విధంగా చేసినట్లయితే 3/3 1 వస్తుంది. ఇక్కడ 2 + 4 + 3 అంటే 9/3 = 3 అవుతుంది. తర్వాత ఆరిజిన్ మూల బిందువు అంటే 0, 0. ఇక ఈ 1, 3కి 0, 0కి మధ్య దూరము అన్నప్పుడు కూడా ఒకవేళ ఫార్ములా తెలియకపోతే సింపుల్గా మీరు ఇందులో మొదటిది రెండింటిని తీసేయండి, స్క్వేర్ చేయండి. అంటే 1 - 0 హోల్ స్క్వేర్. రెండిటిలో మొదటి నిరూపకాలు వాటిని తీసేసి స్క్వేర్ చేయండి. అంటే 1లోంచి 0 పోతే 1, దాని స్క్వేరు. మళ్ళీ 3, 0, 3లోంచి 0 పోతే 3, దాని స్క్వేరు. ఇట్లా రూట్ పెట్టి ఈ మొదటి నిరూపకాల భేదాల వర్గము ప్లస్ ద్వితీయ నిరూపకాల భేదాల మొత్తము రాసినట్లయితే మనకు జవాబు వచ్చేస్తుంది. √1 + 9 = √10 అన్నమాట. మరొకసారి మధ్య దూరము అని అడిగినప్పుడు మొదటి నిరూపకాలని తీసివేసి స్క్వేర్ చేయండి, ద్వితీయ నిరూపకాలని తీసేసి స్క్వేర్ చేయండి, దానికి √√ పెట్టేయండి. ఇట్లాంటివి చిన్నగా ఈజీగా చేయొచ్చు అన్నమాట. అంటే సూత్రాలు రాని వాళ్ళు కూడా చేయగలిగే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరొక్కసారి 1కి 2 సార్లు చూసినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతాయి. దయచేసి ఏదైనా మీకు అర్థం కానట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఇక మరొకటి చూద్దాం.
Sita buys a scooter for 10,000 and spends 8,000 on its repair. If she sells the scooter for 19,800, then the percentage of profit gained by Sita is. ఇక్కడ సీత ఒక స్కూటర్ని కొని దానికి రిపేర్ చేసింది. అంటే 10,000 కొన్నది, 8,000 రిపేర్ చేసింది. ఆమె ఆ స్కూటర్ని 19,800కి అమ్మితే సీతకు వచ్చిన లాభ శాతం ఎంత? నేనైతే ఈ ప్రాబ్లం చదవగానే ఆన్సర్ చేయగలుగుతాను. ఎందుకు అంటే సింపుల్గా మనకి ఇక్కడ కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. స్కూటర్ 10,000 కొన్నది, దాని రిపేరు 8,000 అంటే 18,000 ఆమెకి కొన్నందుకు ఖర్చు అయింది మొత్తం మీద. అంటే 18,000 కొంటే 19,800కు అమ్మింది. అంటే ఎంత తేడా? 1,800. అక్కడ 19,800 మైనస్ 1,800, 18,000 అంటే 1,800 వచ్చింది. ఎంతకు ఆమె పెట్టుబడి పెట్టింది ఎంత? 18,000. లాభం వచ్చిందంత 1,800. కాబట్టి 10%. ఇంకా పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. లెక్క చూడటానికే పెద్దగా ఉంది కానీ జవాబు చాలా చిన్నగా ఉంది. The length of the line segment AB is 63 meters. If a point P divides the line segment AB in such a way that AP is to AB equal to 3:10, then the length of PB is. AB రేఖాఖండం యొక్క పొడవు 63 మీటర్లు. ఏబీని AP is to AB is equal to 3:10 అయ్యే విధంగా P అనే బిందువు విభజిస్తే PB యొక్క పొడవు. ఇక్కడ మొట్టమొదట ఈ బయలాజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ లెక్క చూడగానే అసలు ఇదేంటి అనుకుంటారు. దయచేసి క్షుణ్ణంగా లెక్కను చదవండి, ఈజీగా అర్థమవుద్ది. ఫస్ట్ బొమ్మ గీసుకోవాలి. AB రేఖాఖండం అక్కడ గీసాను చూడండి. AB రేఖాఖండం, దాని పొడవు 63 మీటర్లు. మనం కింద అక్కడ 63 చూపించాం. ఇందులో దాని మీద ఒక బిందువు ఉందన్నమాట, P అనే బిందువు అక్కడ చూపించాం. అంటే AP మరియు PB అలా రెండుగా విడిపోయింది. ఈ AP అనేదేమో 3 భాగాలు, AB మన కన్ఫ్యూజ్ కావడానికి PB అని ఇవ్వకుండా AB ఇచ్చారు. అంటే మొత్తము 10 భాగాలు. AP is to AB అన్నాడు కదా. AP ఏమో 3 భాగాలు, AP 3 భాగాలు, AB ఏమో 10 భాగాలు. అంటే AB మొత్తం పొడవు ఎంత? 63. దాంట్లో 10 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత వస్తుంది? 6.3 వస్తుంది. 63/10. అయితే మరి ఈ AP 3 భాగాలు కదా. PB అడిగారు మనని. PB ఎన్ని భాగాలు అయింది? 7 భాగాలు అయింది. కాబట్టి 7 భాగాలు 6.3 × 7 అంటే 44.1. జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చింది చూడండి. AP is to AB అన్నారు, కన్ఫ్యూజ్ కావద్దు. AP మరియు AB మొత్తం అంటే AB అనేది 63, అది 10 భాగాలుగా ఉందన్నమాట. కాబట్టి ఒక్కొక్క భాగము 6.3 అవుతుంది. ఇక మనని అడిగింది PB అడిగారు కాబట్టి అది 7 భాగాలు. 6.3 × 7 = 44.1 వస్తుంది. ఇక మరొక ప్రశ్న, ద నంబర్ ఆఫ్ నంబర్స్ బిట్వీన్ 450 and 700 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 and 5. ఇది ఇంకొక టెక్నిక్, ఈజీగా చేసే టెక్నిక్. ఇక్కడ 450 700 మధ్య అన్నాడు. అంటే 450కి 700కి మధ్యలో 3,5లచే భాగించబడే సంఖ్యల సంఖ్య. 3 5లచే భాగించబడాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 3 5లు 15, 15చే భాగించబడే సంఖ్యలు. అంతే, ఇదే క్లూ. 3 5లచే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఏమిటో అనుకోవద్దు. 3, 5లచే భాగించబడాలి అంటే 2తో భాగించబడాలి, అంటే 15తో భాగించబడాలి. 15తో భాగించబడే సంఖ్యల సంఖ్య ఎంత అన్నప్పుడు గత వీడియోలో చెప్పినట్లుగానే ముందు ఈ 450కి 700కి మధ్యలో 15చే భాగించబడేవి చూసుకోవాలి. అయితే 450 కూడా భాగించబడుతుంది 15తో. 15 3 45. కాకపోతే 450 700 మధ్య అన్నాడు కాబట్టి 450 తర్వాతది 465. అట్లనే 700కి దగ్గరగా ఉన్నది 690. ఇక మనం గతంలోనే చెప్పుకున్నాం,
నెంబర్ ఆఫ్ నంబర్స్ అంటే ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే సింపుల్గా ఈ 690 చివరి నెంబర్ వేసి ఈ 465కు ముందు నెంబరు వేయండి అని చెప్పా. ముందు నెంబర్ అంటే ఏంటి? ముందు 15తో భాగించబడేది, అది 450. 690 మైనస్ 450 బై 15, 15చే భాగించబడాలి కదా, అందుకని ఇక 240 వస్తుంది. 240 బై 15 అంటే 16 నెంబర్లు ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఈ విధంగా కూడా గుర్తు రాలేదు అనుకోండి, మీరు సింపుల్గా 15చే భాగించబడి ఇలా రాసుకుంటూ వెళ్ళండి. 465, 480, 15 కలుపుకుంటూ వెళ్తే ఇవి లెక్కేయండి, మీకు 16 ఉంటాయి అన్నమాట. ఇట్లా 2, 3లచే భాగించబడేవి అని అడిగారు అనుకోండి, 2 3 6, 6చే భాగించబడేవి చేయాలి. అట్లా ఈ చిన్న చిన్న టెక్నికల్ ద్వారా మీరు ప్రతి ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మరొకటి చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఈజ్ 100 ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎక్సీడ్స్ one of the other 2 by 36 then one of the numbers is. 3 ప్రధాన సంఖ్యల మొత్తము 100, అందులో ఒకటి మిగిలిన రెండింటిలో ఒకదానికంటే 36 ఎక్కువ అయిన వాటిలో ఒక సంఖ్య. చూడండి, 3 ప్రధాన సంఖ్యలు మొత్తము 100 అన్నారు. అసలు ఏ ప్రధాన సంఖ్యలు? 2 తప్ప మిగిలినవన్నీ కూడా బేస్ సంఖ్యలే కదా. బేస్ సంఖ్యలు ఎన్ని కలిపినా బేస్ సంఖ్య వస్తుంది కదా. కాబట్టి చూడండి, ఇక్కడ 3 ప్రధాన సంఖ్యల మొత్తం 100 అన్నారు, అది సరి సంఖ్య. కానీ 2 కాకుండా మిగిలిన ఏ ప్రధాన సంఖ్యలు తీసుకున్నా, ఏ 3 తీసుకున్నా 100 రాదు. కాబట్టి తప్పనిసరిగా సరి సంఖ్య ఉంది అని అంటే అందులో 2 ప్రధానంగా ఉంటుంది. అంటే ఆ 3 నెంబర్లలో 2 అనేది తప్పకుండా ఉంటుంది, ఒక ప్రధాన సంఖ్య. ఇక ఒక ప్రధాన సంఖ్య 3 ఒకటి 2 అయితే మిగిలిన వాటి మొత్తం ఎంత అయింది? 100 మైనస్ 2. ఎందుకు? ఒక సంఖ్య 2 అనుకున్నాగా. మళ్ళొకసారి వినండి, 3 ప్రధాన సంఖ్యల మొత్తం 100 అన్నారు. అక్కడే మనకు అర్థమైపోతుంది సరి సంఖ్య రాదు. ఎందుకు అంటే ప్రధాన సంఖ్యలు 2 తప్ప మిగిలినవన్నీ బేస్ సంఖ్యలే. 3 బేస్ సంఖ్యల మొత్తము సరి సంఖ్య కాదు. కాబట్టి ఆ 3 సంఖ్యల్లో ఒక సంఖ్య 2. ఇక మిగిలిన రెండింటి మొత్తం ఏమైంది? 100 మైనస్ 2 98 అవుద్ది. ఈ 98 అయ్యేటట్లుగా ప్రధాన సంఖ్యల్లో మనము తేడా, ఆ రెండింటికి తేడా 36 వచ్చేటట్టు చూడాలా. అంటే ఇక్కడ సింపుల్గా ఆప్షన్స్లో ఇచ్చినవి చూసుకుంటే తెలిసిపోద్ది. 31 దానికి 36 కలిపామనుకోండి 67 అవుద్ది. 67 31 98 రావాలా. అంటే రెండింటి మొత్తం 98 రావాలి, వాటి భేదం 36 రావాలి. అట్లా చూసుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ లెక్క చేయొచ్చు అన్నమాట. ఇక ప్రతిరోజు వీడియోలని చూస్తూ ఉండండి. మీ కొరకే ఈ వీడియోలు చేసేది. ప్రతి ఒక్కరికి అందాల, ప్రతి ఒక్కరు టెట్లో మంచి మార్కులు సాధించాలి, అదే నా ధ్యేయం. మీరందరూ చక్కగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నేరుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనేది టిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ కనపడుతుంది. థ్యాంక్ యూ.